ప్రతి విజయం వెనుక ఉంటుందో మహిళ వెలుగుల్ని పంచి కరిగే కొవ్వొత్తిలా ఆ వెలుగే సత్యం శివం గుర్తిస్తే నీదే జయం ఒక మగువ శాపంతో పసివాడే గగనం ఒక మహిళా శపథంతో పొణికిల్ది భువనం మధురం నీ చరితం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం నాటికి రాదు రాదు జయము చిత్తశుద్ధితో చెమట ఓర్చితే అందదా విజయము పిడుగు రాలిన అడుగు ముందుకు వేయుటే ధైర్యము మనసు చూపిన మార్గం మొదలక సాగని పయనము అంతులేనిది నీ సహనము సాటి లేనిది నీ త్యాగము బతుకు బాటలో ఎన్ని వెతుకులాటలో మలుపు మలుపునా ఎన్ని ఆటుపోటులో గెలుపే నీ ధ్యేయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం. ఏయ్ చెప్పేది నీకే వెళ్ళు వెళ్ళమంటుంటే ఏ గౌతమ్ వయసులో పెద్దవాడని కూడా గౌరవం లేకుండా మెడ పట్టుకుని బయటకు గెంటుతావా? అసలు నీకు బుద్ధుందా? బుద్ధి లేనిది నాకు కాదు దీనికి. తను పని మనిషిని అనే సంగతి మర్చిపోయి వచ్చి సోఫాలో కూర్చుంది. అందుకని బయటికి గెంటేస్తావా? నేనే కూర్చోబెట్టాను. మీరు పని మనిషిని మన మనిషిగా చూసుకోవచ్చు, కానీ నేను అలా చూడలేను. నోటికి ఎంతో వస్తుంత మాట్లాడేయటమేనా? ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారని ఇంగిత జ్ఞానం కూడా లేకుండా వాగటమేనా? అందుకనేనే నీ బతుకు ఇలా తయారైంది, కాపురం తగలడింది. అమ్మా అంత మాట అనకండమ్మా. కన్న కూతుర్ని కన్న తల్లి అలా అనకూడదమ్మా. ఇది నా కన్న కూతురు కాదు, నన్ను కాల్చుకు తింటున్న కూతురు. ఏ ముహూర్తాన్ని దీని కన్నానో గాని ఇది పుట్టిన దగ్గర నుంచి నాకు ఈయనకి మనశ్శాంతి లేకుండా పోయింది. అన్ని కష్టాలే. బాగా చెప్పారు అత్తయ్య. మీ కూతురు వల్ల మీకంటే నాకే ఎక్కువ మనశ్శాంతి లేకుండా పోయింది. ఏయ్ దీని మీద సంతకం చేయవే. దేనికి సంతకం? విడాకులకి. ఈవిడితో కాపురం చేయడం నా వల్ల కాదు, ఇదొక నరకం. అల్లుడు గారు తొందరపడకండి. ఇప్పటికే చాలా లేట్ అయింది మిసెస్ నాయుడు గారు. ఏయ్ నోర్మై, మధ్యలో కలుగు చేసుకోవడానికి నువ్వెవరు? ఆ సంగతి అడగాల్సింది నన్ను కాదు, మీ మాజీ అల్లుడిని. పచ్చని కాపురాల్లో చిచ్చు పెట్టేదానివి, నువ్వు ఒక ఆడదానివేనా? మీ కూతురు ఒక ఆడదేనా? ఏ నా కూతురులో లోటేమొచ్చింది? మీ కూతురుతో కాపురం చేసే బదులు సన్యాసం పుచ్చుకోవడం మేలు. నువ్వు ఆ బజార్ దాన్ని చేరదీసావుగా, చివరికి నీ పని సన్యాసమే. ఏయ్ డిస్కషన్లు డిబేట్లు అనవసరం. మర్యాదగా విడాకుల పత్రం మీద సంతకం చేస్తావా లేదా? చేసేవమ్మా. చీకొట్టిన ముగ్గురుతో నువ్వేం సుఖపడగలవు? ఆపోయే, ఏంటే ఊరుకుంటుంటే నీ ఇష్టానికి వాగుతావా? అసలు మీ ఇద్దరిని ఇంట్లోకి రానివ్వటమే తప్పు. మర్యాదగా బయటికి వెళ్తారా లేదా? మర్యాదగా మీ కూతురు చేత సంతకం చేయిస్తారా లేదా? ఏమిట్రా చేయించేది? ఏయ్ మర్యాదగా నా అల్లుడిని వదిలిపెట్టి వెళ్తావా, లేక ఎక్కడే కాల్చిపారేయమంటావా? ఏమండి? ఏమిటమ్మా బొమ్మ తుపాకీ తీసుకొచ్చి బెదిరిస్తున్నావా? బొమ్మ తుపాకీనా? నిన్నేం చేస్తానో చూడు. లక్ష్మి వదిలమ్మా. గారు మీలాంటి పుణ్యాత్ములు చేయి ఇలాంటి ఆడవాళ్ళ మీద పడకూడదు. వీళ్ళని చంపి మీరు జైలుకి వెళ్తే బాధపడబోయేది మీ కూతురు. ఇంకా మాలాంటి వాళ్ళు ఎంతో మంది. దయచేసి నా మాట వినండి, తొందరపడకండి.
ఇదిగో కవిత, నీకు 2 రోజులు టైం ఇస్తున్నాను. ఈలోగా విడాకుల పత్రం మీద సంతకం చేయలేదనుకో, విడాకులు లేకుండానే మా పెళ్లి జరిగిపోతుంది. ఈ జానకి వల్ల నా ఇద్దరి కూతుళ్ళ జీవితం నాశనమయ్యింది. అమ్మా, నేను ఆఫీస్కి వెళ్తున్నాను. నువ్వు చెప్పినట్టుగా బ్యాంక్కి వెళ్ళి అమౌంట్ డ్రా చేస్తాను. సైట్కి వెళ్ళి ఆ పనులన్నీ చూసుకుని వీలైతే ఇంటికి భోజనానికి వస్తాను, లేదంటే ఆఫీస్కే క్యారియర్ తెప్పించుకుంటాను. వస్తానమ్మా. అమ్మా అమ్మా ఏంటమ్మా ఏదో పరధ్యానంలో ఉన్నట్టున్నా? అబ్బే ఏం లేదురా. కృష్ణ ఇలారా. జై కృష్ణ, ఇందు నీ సొంత చెల్లెలు కాదని నీ ఒక్కడికే తెలుసు, మిగతా వాళ్ళెవరికీ తెలీదు. ఒకవేళ ఇందు కన్న తల్లిదండ్రులే కనుక వచ్చి ఇందు నీవమంటే మనం ఏం చేయాలరా? అమ్మా, ఇప్పుడు ఎందుకు అడుగుతున్నట్టు? ఇందు పేరెంట్స్ ఎవరో నీకు తెలిసిందా, లేక అలా ఊహించుకుంటున్నావా? అబ్బే అటువంటిదేం లేదు. రాత్రి అలా కలొచ్చిందిరా. ఇందుని కన్నవాళ్ళొచ్చి తమ బిడ్డనివ్వమంటూ కల్లో తెగ గొడవ పెట్టారా. ఒరే జయకృష్ణ, ఒకవేళ ఆ కలే గనక నిజమైతే మనం ఏం చెయ్యాలరా? అమ్మా, నువ్వు అన్నట్టు నీ కళే నిజమైందనుకో, వెళ్ళేది లేనిది తేల్చుకోవాల్సింది ఇందుయేనమ్మా. ఇందు వెళ్తానంటే మనం ఆపలేం కదా. సరేమ్మా, నాకు టైం అయింది, వస్తానమ్మా. శాంతి, నీ కళ నిజం అవుతుంది. అవునమ్మా, ఇందు మనందరినీ వదిలి బయటికెళ్లే అవకాశం ఉంది. ఆ విధంగా నాకు కళ వచ్చిందమ్మా. నీ కళ నా కళ నిజమైతే, మనల్ని కాదని ఇందు వెళ్ళిపోతే మన పరిస్థితి ఏమిటమ్మా? ఇందు, ఏంటమ్మా ఇలా ఏం వచ్చా? లేదు, కూర్చో. టిఫిన్ చేసావా? చేశానమ్మా. ఇవాళ వంట ఏం చేయమంటావు? అదేంటమ్మా ఎప్పుడూ లేనిది ఇవాళ కొత్తగా అడుగుతున్నావు? ఏం లేదమ్మా, ఇష్టమైన వంటకాలే కాదు, చీరల నగల నీకేది కావలిస్తే అది అడగమ్మా. అమ్మా, నువ్వేనా ఇలా మాట్లాడేది? ఎవరో పరాయి బిడ్డతో మాట్లాడుతున్నట్టు నాతో మాట్లాడుతున్నావేంటి? కన్న బిడ్డలా నిన్ను పెంచిన నువ్వు వేరొకరి బిడ్డవేనమ్మా. ఆ మాట నా నోటితో నేనెలా చెప్పగలనమ్మా? అమ్మా, అది కదమ్మా, ప్రస్తుతం మీ నాన్నగారు లేరు కదా, ఆయన బాధ్యతలన్నీ నేనే తీసుకున్నాను. నీకు ఎప్పుడు ఏం కావాల్సి వచ్చినా నువ్వు మీ నాన్నగారినే అడిగేదానివి. అంత స్వతంత్రంగా నన్ను అడగలేవుగా. అందుకని 1కి 2 సార్లు చెప్తున్నాను. అది నీకు కొత్తగా వింతగా అనిపించుండొచ్చు. ఇందు, నువ్వు మొహమాట పడకుండా నేనేదైనా అనుకుంటానని అనుకోకుండా అడగాలి. ఏ? సరేమ్మా, అలాగే. అమ్మా, ఇంకేమైనా చెప్పాలా? ఇందు, నిన్న నేనొక నవల చదివానమ్మా. ఎంత బాగుందనుకున్నావు? మొదలుపెట్టి ఆపకుండా ఏకబిగిన చదివాను. అంత బాగుందా? ఏంటమ్మా కదా? అనగనగా ఒక అమ్మాయి. ఆ అమ్మాయిని కన్నదొకరు, పెంచింది మరొకరు. అయితే కన్నవాళ్ళెవరో పెంచిన వాళ్ళకి తెలీదు, పెంచిన వాళ్ళెవరో కన్నవాళ్ళకి తెలీదు. అంతేకాదమ్మా, ఆ అమ్మాయికి కూడా తన జన్మరహస్యం తెలీదు. కొన్నాళ్లకు, అంటే ఆ అమ్మాయి పెరిగి పెద్దయ్యాక తమ కూతుర్ని పెంచుకున్న వాళ్ళ గురించి కన్నవాళ్లకు తెలిసింది. మా బిడ్డను మాకివ్వమంటూ కన్నవాళ్ళు పెంచుకున్న వాళ్ళని అడిగారు. ఎంతలా అడిగినా పెంచుకున్న వాళ్ళు ఆ అమ్మాయినివ్వడానికి ఒప్పుకోలేదు.
దాంతో ఈ వ్యవహారం కోర్టుకెక్కింది. వాయిదాల మీద వాయిదాలతో, వాదోపవాదాలతో కేసు నడిచింది. చివరికి కనడం అంటే కన్నారు గాని పెంచింది వాళ్లే కదా, అందుకని పెంచిన వాళ్ల దగ్గరే ఉండాలని కోర్టు తీర్పు చెప్పింది. ఇందు, ఈ తీర్పు కరెక్టే కదమ్మా? కాదమ్మా, కన్న తల్లి పెంచిన తల్లి ఇద్దరు తల్లుల్ని వదులుకోవడానికి వీల్లేదు. ఒక తల్లిని వదులుకుని ఇంకో తల్లి దగ్గరే ఆ అమ్మాయి ఉండకూడదు. ఇందు, యమునమ్మ ఫోన్ చేసింది. ఎవరమ్మా? యమునమ్మంటే ఎవర్రా? అదే అత్తయ్య, మేమెప్పుడు గుడిలో కలుసుకుంటాం కదా, ఆవిడే యమునమ్మ. ఆవిడ కూతురు గారి కాపురం బాగాలేదని జాతకం చూపించడానికి మూర్తి బాబాయ్ గారి ఇంటికి తీసుకెళ్లాం. వారం తర్వాత జాతక ఫలితం చెబుతానని మూర్తి బాబాయ్ గారు అన్నారు. ఇప్పుడు ఆ యమునమ్మ మూర్తి బాబాయ్ గారి ఇంటికి వెళ్తూ మీరు వస్తారా అని అడుగుతున్నారు. ఆ యమునమ్మ భర్త పేరేమిటి? రావూరి నరసింహనాయుడు. ఏమండి, రండి వెళ్దాం. వస్తానమ్మా. ఇందు, వద్దమ్మా, నువ్వు అక్కడికి వెళ్ళొద్దు. వెళ్ళొద్దు. ఎందుకు వెళ్ళకూడదు? ఎందుకు వెళ్ళకూడదు? వద్దని చెప్తున్నారా? నువ్వు ఎవరికి పనులు చేసి పెట్టక్కర్లేదు, ఎవరి కాపురాలు బాగు చేయనక్కర్లేదు. నీ పని నువ్వు చూసుకోపో. అమ్మా, అవసరానికి మాట సహాయం, మనిషి సహాయం ఉండాలమ్మా. నాన్నగారు ఎప్పుడూ ఇదే చెప్తుంటారు కదా. నువ్వు వెళ్ళొద్దంటున్నావు, కానీ ఇదే నాన్నగారైతే ఆయనే స్వయంగా తీసుకెళ్లేవారు. ఇప్పటికే ఆలస్యం అయింది. వస్తాను. ఆగు. నేను వద్దని చెప్పాక నువ్వెక్కడికి వెళ్ళడానికి వీలేదు. నా అనుమతి లేకుండా ఇవాళే కాదు, ఇంకెప్పుడు గుమ్మం దాటకూడదు. నేను కూర్చోమంటే కూర్చోవాలి, ఏం చేయమంటే అది చెయ్యాలి. అర్థమైందా? పోలవలసి. మణి, అమ్మా, మూర్తన్న ఇంటికి వెళ్ళాలి. త్వరగా కార్తీ, పద. అలాగేనమ్మా. తొందరగా వెళ్ళు. బాగున్నారా? ఏమిటండి అలా చూస్తున్నారు? నన్ను గుర్తుపట్టలేదా? రావూరు నరసింహరాయుడు గారి భార్య యమునని. ఓహో, తలకి కట్టున్నందువల్ల మీరు నన్ను గుర్తుపట్టలేదేమో. ఇది అనుకోకుండా జరిగిందండి. అసలు చచ్చి బ్రతికాను. ఇందు అనే ఒక అమ్మాయి నాకు రక్తం ఇచ్చి పునర్జన్మను ప్రసాదించింది. అవును, మీరెందుకు జ్యోతిషుల వారింటికి వచ్చారు? మీకు ఏమైనా సమస్య వచ్చి పడిందా? మీరే నాకు పెద్ద సమస్య అయ్యారు. ఏంటండి, ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉన్నారు? అబ్బే, ఏం లేదు. చూసి చాలా రోజులైంది కదా, అందుకని మూర్తన్నయ్యని కలవడానికేగా వచ్చారు. అవునండి. రండి వెళదాం. అన్నయ్య. నమస్తే. నమస్కారం. ఏమిటి ఇద్దరు ఒకేసారి వచ్చారు? కలిసి వచ్చారా? అబ్బే లేదన్నయ్య, మేమిద్దరం మీ ఇంటి ముందే కలుసుకున్నాం. అలాగా, కూర్చోండి. అన్నయ్య, కూర్చుని మాట్లాడేంత సమయం నాకు లేదు. మీతో ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలి. కొంచెం అలా వస్తారా? 2 నిమిషాలు అన్నయ్య. అమ్మా, ఒక్క నిమిషం. శారదా, యమున గారికి కాఫీ. పదమ్మా. అన్నయ్య, నాతో పాటు వచ్చినావిడెవరో తెలుసా? ఎందుకు తెలీదు? ఆవిడ కూతురు జాతకం కోసం వచ్చింది. అన్నయ్య, నువ్వు మాకు పరిచయం అయిన దగ్గర నుంచి మాలో ఒకడువయ్యా. నీ గురించి కాకుండా మా గురించే నువ్వెప్పుడూ ఆలోచిస్తూ ఉంటావు.
నీలాంటి శ్రేయోభిలాషి దొరకటం మా అదృష్టం. మా వారికి ఏం కాకూడదని కిడ్నాప్ చేసి దాచి నీ స్నేహధర్మాన్ని మరోసారి నిలబెట్టుకున్నావు. ఇదంతా ఎందుకు చెబుతున్నావు? అన్నయ్య, నువ్వు నాకు మాట ఇవ్వాలి. ఏమిటమ్మా? ముందుగా చెప్పను. మాటిస్తానని మాటిస్తే చెప్తాను. విషయం ఏమిటో తెలియకుండా మాట ఎలా ఇమ్మంటావు? అదంతా నాకు తెలీదు. భలే కాటంలో పెట్టావమ్మా. చెల్లెమ్మా, నేను మాట ఇస్తే అది నిలబెట్టుకు తీరుతాను. తీరా నాకు తెలియకుండా మాట ఇచ్చి అది నిలబెట్టుకోలేకపోతే మాట తప్పిన వాడిని అవుతాను. అందుకని సంగతి ఏమిటో చెప్పమ్మా. నా మీద నీకు నమ్మకం లేదా? నమ్మకం లేక కాదమ్మా. ముందు వెనకలా ఆలోచించకుండా దశరథ మహారాజు కైకేయికి వరాలివ్వడం ఎన్ని అనర్థాలకు దారితీసిందో నీకు తెలియంది కాదుగా. ఆ కైకేయితో నన్ను పోలుస్తావా అన్నయ్య? ఆమె తన స్వార్థం కోసం వరాలు అడిగింది. నేను నీ స్నేహితుడి కుటుంబ భవిష్యత్తు కోసం మాటివ్వమంటున్నాను. ఇవ్వన్నయ్యా. ఏదో బలమైన కారణం లేకుండా నువ్వు ఇలా అనవని అర్థం అవుతోంది. సరే, నీ మాట ఎందుకు కాదనాలి చెప్పు. కూతురు జాతకం గురించి యమునొచ్చిందిగా, ఆ జాతకానికి సంబంధించిన నిజాలు ఆవిడికి తెలియకూడదు. నువ్వు చెప్పకూడదు. నిజాలు దాచి అబద్ధాలు చెప్పాలి. అబద్ధాలు నేను చెప్పలేనమ్మా. అసత్యం నా నోటి నుంచి రాకూడదు. నీ నోటి వాక్ గురించి నాకు తెలియంది కాదు. అవసరార్థం అబద్ధం ఆడటంలో తప్పేం లేదని శ్రీకృష్ణుడు ఆ ధర్మరాజు చేత అబద్ధం ఆడించాడు. చూడమ్మా, నేను శ్రీకృష్ణుణ్ణి కాదు, ధర్మరాజుని కాదు. కనీసం నేను అలా ఎందుకు చెప్పాలో అదేనా చెప్తావా? చెప్పను. మాట ఇవ్వమన్నావు, ఇచ్చాను. కనీసం కారణమైనా తెలుసుకోకుండా చెప్పలేనన్నయ్య. నేను చెప్పినట్టు చేయాలి, అంతే. నీ చెల్లెలు కోసం, నీ ప్రాణ స్నేహితుని భార్య కోసం ఆ మాత్రం చేయలేవా? నీ మీద నమ్మకం ఉండబట్టే మా వారిని దాచి ఉంచడానికి ఒప్పుకున్నాను. ఆయన ఉండి కూడా లేనట్టుగా బతుకుతున్నాను. అలంకరణలు మానుకున్నాను. కనీసం పువ్వులు కూడా పెట్టుకోవడం లేదు. కారణాలు అడగకుండా దయచేసి నేను చెప్పినట్టు చెయ్యన్నయ్యా. ధర్మరాజు అబద్ధం ఆడాడని నేను అబద్ధం ఆడను. నా ధర్మారావు కోసం నేను అబద్ధం ఆడతాను. ఇదే తొలిసారి, ఇదే ఆఖరిసారి. ఇక ముందు ఎట్టి పరిస్థితుల్లోనూ నా చేత మళ్లీ అబద్ధం ఆడించనని నువ్వు మాటిస్తే నీకోసం నేను ఈ అబద్ధం చెప్తాను. సరే, మాటిస్తున్నాను. ఇచ్చిన మాట తప్పకూడదు చెల్లెమ్మా. తప్పనన్నయ్య. మా వారి మీద ఒట్టేసి చెప్తున్నాను. అమ్మే గెలిచింది, శిశువుల తారుమారు, కథ సుఖాంతం. ఎంత అన్యాయం! వదినా, అన్నా చెల్లెళ్ళ సంభాషణ పూర్తయిందా? అయింది. మీరొచ్చిన పని పూర్తయినట్టేగా? అయినట్టే. వెళతాను. వెళ్ళొస్తాను అనండి. సరే, వెళ్ళొస్తాను. వదినా, మరోసారి తీరిగ్గా వస్తాను. సరే. మూర్తిగారు, మా అమ్మాయి జాతక విషయంగా వారం రోజుల తర్వాత రమ్మన్నారు. ఇప్పుడు జాతక ఫలితాలు చెప్తారా?